బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. వరుసగా 6 రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నాన్ స్టాప్ గా బంగారం ధరలు పెరుగుతుండడంతో ఇప్పటికీ గరిష్ట స్థాయికి చేరుకున్నట్లయింది. వెండి ధరలు కూడా అదే తరహాలో పరుగులు పెడుతున్నాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో ఇక బంగారాన్ని కొనుగోలు చేయడం కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే బంగారం అందనంత ధరలకు ఇప్పటికే ఎగబాకింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు తగ్గుతాయేమోనని ఎదురు చూస్తున్న వారికి ప్రతిరోజు నిరాశ మిగులుతోంది. ప్రతిరోజు ధరలు పెరుగుతుండడంతో పాటు భారీగా పెరగడంతో పాటు ఇప్పటికే బంగారం ధరలు 10 గ్రాములు 1,06,000 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఈ రెండు వస్తువులను కొనుగోలు చేయడం అసాధ్యంగా మారింది. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్న కామెంట్స్, సెటైర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అలాగే పండుగ సీజన్ కూడా మొదలైంది. ఈ సమయంలో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం కష్టంగా మారడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో వ్యాపారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు 3,000 పెరిగింది. వెండి ధర కూడా రయ్యన దూసుకుపోతోంది. బులియన్ మార్కెట్లో బంగారం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పటిష్టంగా ఉండడం, టారిఫ్ల పరమైన అనిశ్చితి, ఈ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య పసిడి ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా టారిఫ్ల పరమైన అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఫెడ్ వైఖరి గురించి ఆందోళన పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు పసిడి లాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారని ట్రేడర్లు వెల్లడించారు. రూపాయి మార్కం క్షీణిస్తుండడం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో పుత్తడి దూసుకుపోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ రిజర్వ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం, టారిఫ్ల పరమైనటువంటి అనిశ్చితి, ఈ నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మొదలైన అంశాలు స్పాట్ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమవుతున్నాయి.